వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం ప్రాబబిలిటీ అంటే సంభావ్యత పార్ట్ 2 చెప్పుకుందాం. సో మనకి డిఎస్సిలో ఏమవుతుంది, 8th 10thలో మాత్రమే సంభావ్యత చాప్టర్ ఉంది. కాబట్టి 8th క్లాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ముఖముపై 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవుటకు, అంటే 5 కన్నా పెద్దది రాకూడదు, 5 వరకు రావచ్చు, సంభావ్యత ఎంత అంటున్నాడు. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా. సో అవే. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ ఈ అంటే అనుకూలమైనటువంటి ఘటనల సంఖ్య. ఏం అనుకూలం అవ్వాలి? 5 కన్నా పెద్ద సంఖ్య రాకుండా ఉండాలి. 5 కన్నా పెద్ద సంఖ్య రాకూడదు. సో మనకి పాచికలు ఎన్ని ఉంటాయి? 6 నెంబర్లు మాత్రమే ఉంటాయి, 6 నెంబర్స్ ఉంటాయి. సో 6 నెంబర్స్లో 5 కన్నా పెద్దది అంటే 1 రావచ్చు, 2, 3, 4, 5 ఇక్కడ వరకు మనకి రావచ్చు. ఎన్ని నెంబర్స్ రావచ్చు? మనకి 5 ఛాన్సెస్ ఉన్నాయి, 5 అవకాశాలు ఉన్నాయి. 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవడానికి, 5 కన్నా పెద్ద సంఖ్య రాకూడదు, చిన్న సంఖ్య రావాలి. 5 కంటే చిన్నది రావాలంటే ఎన్ని వచ్చినాయి? 5 అవకాశాలు ఉన్నాయి. సో నేను నెంబర్ ఆఫ్ ఎస్ చెప్పాను, శాంపిల్ స్పేస్ నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ఘటనల సంఖ్య. మనం ఒక ప్రయోగం చేసినప్పుడు మొత్తం ఘటనలు ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ఎస్ అనేది మనం షార్ట్ కట్ మెథడ్లో ఈజీగా చేసేయచ్చు అని చెప్పాను. ఏమని చెప్పాను? పాచిక ఎగరేసినప్పుడు పాచికకి ఉన్న ముఖాల సంఖ్య, ఫేసెస్ 6 టు ది పవర్ ఆఫ్ ఎన్ని పాచికలు, ఎన్ని డైస్ ఉన్నాయి? ఒక డై, 1 డై. కాబట్టి 6 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 6. సో మనకి నెంబర్ ఆఫ్ ఎస్ తెలిసిపోయింది, నెంబర్ ఆఫ్ ఈ తెలిసింది. కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎస్ అనేది షార్ట్ కట్ మెథడ్లో వేసేయచ్చు. నెంబర్ ఆఫ్ ఈ అనేది ఏంటంటే పాచిక దొర్లించినప్పుడు 5 కన్నా పెద్ద సంఖ్య రాకుండా ఉండాలంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 5 అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? 5/6. సో ఆన్సర్ ఈజ్ 5/6, ఆప్షన్ డి అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఇక్కడ కూడా ఏమనంటే ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ముఖంపై సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ వచ్చు సంభావ్యత ఎంత? సో మనకు ఉంది ఇక్కడ, మనం 6 నెంబర్లే, 1, 2, 3, 4, 5, 6. కానీ వాడు ఏమన్నాడు? సరి సంఖ్య రావడానికి చూడండి ఒకసారి, నంబర్ ఆఫ్ ఈ ఘటనలు. సో మనకు ఉన్నటువంటి ఈ 6 నెంబర్లో సరి సంఖ్య ఏమవుద్ది? 2 సరి సంఖ్య, 4, 6. సో మనకి ఇక్కడ ఏమైంది? 3 అవకాశాలు ఉన్నాయి. మనకి పాచికని వేసినప్పుడు మనకి రావడానికి, సరి సంఖ్య రావడానికి అవకాశాల సంఖ్య 3, 2 కానీ 4 కానీ 6 కానీ. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ఎస్ అనేది షార్ట్ కట్ మెథడ్ చెప్పేశాను కదా. కాయిన్స్ కానీ, మీరు తర్వాత పాచికలు కానీ, డైస్ కానీ, ఏది ఎగరేసినా కానీ నెంబర్ ఆఫ్ ఎస్ని ఈజీగా చేసేయచ్చు. 2 డైస్ వేసినా చేయొచ్చు, 3 కాయిన్స్ అయినా చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ అంటే పాచిక అన్నాడు కాబట్టి డైస్కి ఉన్నటువంటి ముఖాలు, ఫేసెస్ 6. ఎన్ని డైస్లు అంటే 1 డైస్. కాబట్టి టు ది పవర్ ఆఫ్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఎస్ వచ్చింది, నెంబర్ ఆఫ్ ఈ వచ్చింది. కాబట్టి ప్రాబబిలిటీ, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు, ప్రాబబిలిటీ ఫార్ములా ఏముంది? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ ఈ ఎంత? 3. 3 అవకాశాలు ఉన్నాయి, మొత్తం అవకాశాలు 6. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 3 టేబుల్, సో 1/2. సో ఆన్సర్ ఈజ్ 1/2, ఆప్షన్ ఏ. సో మనకి ఒక పాచికను వేసినప్పుడు సరి సంఖ్య రావడానికి ప్రాబబిలిటీ, సంభావ్యత ఎంత అంటే 1/2. ఓకేనా? సో ఈజీగా చేసేయచ్చు. ఇవన్నీ 8th క్లాస్ ప్రాబ్లంలో ఉన్నాయి, 8th క్లాస్లో ఉన్నాయి. కాబట్టి 8th 10thలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈజీ టు హార్డ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఆప్షన్ ఏ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడండి, ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ముఖముపై 4 కన్నా ఎక్కువ పడే సంభావ్యత ఎంత? 4 కంటే ఎక్కువ. ఒక పాచిక మీద ఉంటాయి 6 మెంబర్సే కదా, 6 నెంబర్స్ ఉంటాయి.
సో 4 కంటే ఎక్కువ అంటే ఇంకేముంటుంది 5 6. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4 కన్నా ఎక్కువ అంటే 5 6. అంటే మనకి ఎంత 2 ఛాన్సెస్ ఉంది, 2 ఛాన్సులు ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ ఎస్ చెప్పేసాక నెంబర్ ఆఫ్ ఎస్ అనేది ఇంక అంతా ఈజీ. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక పాచిక కాబట్టి పాచిక యొక్క ఫేసెస్ ముఖాలు 6 టు ది పవర్ ఆఫ్ ఒక పాచిక, దట్ ఈజ్ ఈక్వల్ 6. సో నెంబర్ ఆఫ్ ఎస్ తెలుసు, నెంబర్ ఆఫ్ ఈ తెలుసు. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత 2/6 అంటే 1/3. క్యాన్సిల్ చేసుకుంటే 2 టేబుల్ 1/3. 1/3 ఎక్కడుంది? ఆప్షన్ బి అనమాట. సో ఇదేమన్నాడు, ఒక పాచికను నేను దొర్లించినప్పుడు 4 కన్నా ఎక్కువ పడడానికి సంభావ్యత 1/3, ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాయండి, ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ముఖముపై 4 లేక అంతకన్నా తక్కువ పడు సంభావ్యత ఎంత? అంటే 4 కూడా ఉండాలి, అంతకంటే తక్కువ. చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ ఈ అంటే ఘటనలు పర్యవసానాలు ఇచ్చారు కదా, ఘటనలు ఎన్ని? 4 లేక అంతకంటే తక్కువ అండి. 4 లేక అంతకంటే తక్కువ అంటే 1 2 3 4. 4 కూడా అన్నాడు కదా అది. సో మనకి 4 అవకాశాలు ఉన్నాయి. నేను పాచికని దొర్లించినప్పుడు 4 లేక అంతకంటే తక్కువ పడటానికి సంభావ్యత ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే నాకు 4. అనుకూలించే ఘటనలు 4. సో మొత్తం ఘటనలు అంటే ఇక మామూలే. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక పాచిక కాబట్టి పాచికకి డైస్కి ముఖాలు ఫేసెస్ 6 టు ది పవర్ ఆఫ్ 1, దట్ ఈజ్ ఈక్వల్ 6. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ తెలుసు, నెంబర్ ఆఫ్ ఈ తెలుసు కాబట్టి ప్రాబబిలిటీ సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఈ ఏమో 4 డివైడెడ్ బై 6 కాబట్టి 2/3. 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 2/3, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2/3. ఓకేనా? సో ఈజీగా చేసేయచ్చు. వాడు ఏమడిగాడో దాన్ని చూసి దాని ప్రకారంగా చేయండి. 1కి 2 సార్లు చూడండి. మనం కంప్లీట్గా 8th 10thలో ఉన్నటువంటి సంభావ్యత మొత్తం మీకు ప్రాబబిలిటీ పెడతాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 10th ప్రాబ్లం ఏమనండి, ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ముఖంపై 7 పడే సంభావ్యత ఎంత అని అడిగాడు. 10th క్లాస్లో ఉంది బిట్. 7 రావాలన్నాడు. సో మన పాచికను దొర్లించినప్పుడు మనకు వచ్చేది 1 2 3 4 5 6 ఈ 6 నెంబర్లు మాత్రమే మనకు వస్తుంది. సో 7 అనేది లేదు కాబట్టి ఏమిటి దాని ఆన్సర్ 0. ఛాన్స్ లేదు కదా మనకి. సో సంభావ్యత అనేది లేదు మనకి, దానికి సంభావ్యత అనేది ఛాన్స్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఎందుకని 7 పడే సంభావ్యత 0. ఏది చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ ఈ ఏమవుద్ది? నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0, నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6. కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ 0/6 అంటే 0. సో కాబట్టి మనకి 7 అనేది ఛాన్సే లేదు, 7 రాదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 0. సో ప్రాబబిలిటీ ఎంత వస్తుంది? 0 అంటే ఆప్షన్ ఏ. సో ఇలా మనకి ఇట్లా ప్రాబబిలిటీ సంభావ్యత పార్ట్ 2ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం మళ్ళీ పార్ట్ 3లో 10th క్లాస్ ప్రాబ్లమ్స్ 8th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చూద్దాం. తర్వాత ఇదేంటిది డైస్ ఉంది. డైస్ తర్వాత కాయిన్స్, 2 కాయిన్స్ ఉంటాయి, 3 కాయిన్స్, 2 డైస్లు, తర్వాత పేకలు, అవునా, పేక ముక్కలు ఉంటాయి, అవి ఎట్లా తీయాలి, తర్వాత ఒక పెట్టెలో కొన్ని బాల్స్ ఉన్నాయి దాన్ని తీసినప్పుడు. సో ఇవన్నీ కూడా 8th 9thలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా, ఎందుకంటే డిఎస్సి కాబట్టి మనం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. 8th 10thలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను కవర్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది నన్ను ప్రాబబిలిటీ ఫస్ట్ చెప్పమన్నారు కాబట్టి ప్రాబబిలిటీ చెప్తున్నాను. ప్రాబబిలిటీ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ మంది మెన్సరేషన్ అడిగారు. సో కాబట్టి మెన్సరేషన్ చేద్దాం. సో తర్వాత కొంతమంది త్రిభుజాలు ఉండని కొన్ని అవి స్టార్ట్ చేయండి సార్ అన్నారు. కొంచెం కష్టంగా ఉన్న చాప్టర్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో కాబట్టి డిఎస్సికి ఎస్జిటిలో మనం ఇవన్నీ కూడాను చక్కగా నేర్చుకోండి. ప్రాబబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.